నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే ప్రవాసులకు ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే చాలా మంది రెంటల్ అగ్రిమెంట్ లేదని చెప్పేసి ఆ యొక్క రెంటల్ అగ్రిమెంట్ తీసుకొని వస్తేనే మేము మీ యొక్క పతాకాలను రద్దు చేయకుండా ఉంటామని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ యొక్క ఏ అయితే రెంటల్ అగ్రిమెంట్లు ఉన్నాయో ఆ యొక్క రెంటల్ అగ్రిమెంట్ల పైన సంతకాలు ఎవరైతే భవన యజమాని ఉన్నాడో అతను ఆన్లైన్ ద్వారా సంతకాలు చేయవచ్చని చెప్పి ఎలక్ట్రానిక్ ద్వారా సంతకాలు చేసి ఆ యొక్క రెంటల్ అగ్రిమెంట్ ను సమర్పించవచ్చని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ తెలిపింది. కొత్త ఆన్లైన్ సిస్టమ్ పనిచేస్తూ ఉందని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ యాక్టింగ్ డైరెక్టర్ మన్సూర్ గారు స్థానిక మీడియాకు తెలిపారు. యజమాని మరియు అద్దెదారుడి కొత్త అద్దె ఒప్పందం పైన ఎలక్ట్రానిక్ గా ఆన్లైన్ లో సంతకం చేస్తారని చెప్పి ప్లాట్ఫామ్ జారీ చేసిన ఎలక్ట్రానిక్ ఒప్పందాల ద్వారా మాత్రమే అద్దెదారులు తమ యొక్క నివాసాన్ని నిరూపించుకోగలరని చెప్పి, అలాగే యొక్క ప్లాట్ఫామ్ ద్వారా కొత్త అద్దెదారులు మరియు ఆస్తిని ఖాళీ చేసే వారి గురించి యజమానులు నివేదించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ మనం చూసుకుంటే తమ యొక్క వెబ్సైట్ ద్వారా ఎవరైతే కువైట్ లో చిరునామాను అప్డేట్ చేసుకునే వారు ఉన్నారో వారి కోసమైతే ఒక ప్లాట్ఫామ్ అయితే తీసుకురావడం జరిగింది. అక్కడ ఎవరైతే మీరు ఉంటూ ఉన్న యజమానితో రెంటల్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అతను కూడా ఆన్లైన్ ద్వారా సంతకాలు చేసి అలాగే మేము పలానా చోట ఉంటూ ఉన్నామని చెప్పి ప్రవాసులు నిరూపించుకోవాల్సి ఉంటుందని చెప్పేసి అధికారులు తెలిపారు. అలాగే ప్రస్తుతం ఇప్పటికే మనం చూసుకుంటే వందలాది మంది కువైటీ పౌరులు మరియు ప్రవాసుల యొక్క బతాకాలను రద్దు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీకు కూడా ఈ యొక్క మెసేజ్ గాని వచ్చి ఉంటే దయచేసి మీ యొక్క అడ్రస్ ను అప్డేట్ చేసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.